ఉచితంగా రవాణా అందించడం అనేది ప్రభుత్వ లక్ష్యం సార్. దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. ఒక ఉచిత రవాణా కార్యక్రమాన్ని మహిళలకు పెట్టి ఈ సందర్భంలో కొద్దిగా ఆటో వాళ్ళకి కానీ లేకపోతే ఈ క్యాబులు నడుపుకునేటువంటి వాళ్ళకి కానీ కొంత వ్యాపారం తగ్గింది, కొంత వాళ్ళ దాంట్లో ఎక్కే వాళ్ళు కూడా తగ్గినారు. సో కొంత ఉపాధి కోల్పోతా ఉన్నటువంటి ఆలోచన వాళ్ళు ఉంది సార్. దీనికి పరిష్కారంగా మనం గతంలో మేనిఫెస్టోలో అనుకున్నట్టుగా ఈ ఓలా యాప్, ఊబర్ యాప్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఎందుకు తయారు చేయలేదు? ఇప్పుడు ఆ ఓలా యాప్ కానీ ర్యాపిడో కానీ ఇంకోటి ఎక్కితే 100 రూపాయలు అయిందనుకో, 30 రూపాయలు వాడే తీసుకుంటా ఉన్నాడు. 70 రూపాయలలో వీడు పెట్రోల్ వెళ్ళాలి, కూలి వెళ్ళాలి, అన్నీ వెళ్ళాలి. కానీ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఏమంటున్నంటే ఆటోలకు సంబంధించి ఇప్పుడు ఎట్లాగో మనం ఆర్టీసీకి కొంత చెల్లిస్తూ ఉన్నాము, ఆర్టీసీకి చెల్లిస్తూ ఉన్నాం. చాలామంది ఆటోలు సార్, నేను ఎప్పుడైనా వస్తూ ఉంటే వాళ్ళు ప్రేమ కొద్ది పలకరిస్తారు, అన్న మా బతికేందన్న అంటా ఉన్నారు. చాలామంది అంటా ఉన్నారు, మా బతికేందన్నా, మేము ఎట్లా బతకాలన్నా, ఈ రోడ్ల మీద మాకు దందాలు లేవన్నా, రోజుకు అప్పుడు 5-6 కిరాయిలు దొరికితే అంతో ఇంతో ఆశతో ఉండేది, వాళ్ళ 1-2 కిరాయిలు దొరకనటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కనీసం ఒక 10 గంటలు పని చేస్తే ఈఎంఐ కట్టుకోనో, ఇంట్లో కొద్దిగా సరుకులు తెచ్చుకోనో, ఇంటి రెంటో, వైద్యమో, పిల్లలో చూసుకునేది. కానీ ఇవాళ మొత్తం రోడ్ల మీద ఉన్నా కూడా వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక యాప్ను తయారు చేయడం వల్ల వచ్చే సాధక బాధకాలు పరిశీలించండి సార్. మీరు పరిశీలించి ఒక యాప్ను తయారు చేసి వాళ్ళకు పెడితే ఇది ప్రభుత్వ యాప్ అయినప్పుడు ప్రజల్లో కూడా కొంత నమ్మకం ఏర్పడుతుంది.